మేకప్ బ్యాగ్ విచ్ యూ ఆల్ డోంట్ నో అబౌట్. ఇప్పటిదాకా నేను మీకు ఈ ప్రోడక్ట్స్ అనేవి డార్క్ కన్సీలర్, లైట్ కన్సీలర్, ఇప్పుడు ఏది డార్క్ ఏది లైట్ అనేది మనం అప్లై చేసుకుంటే హ్యాండ్ మీద తెలుస్తుంది. సో మనకి ఏవైతే బ్రౌన్ మాత్రమే కాస్ట్ గురించి చూడకుండా బెస్ట్ సెట్టింగ్ స్ప్రే సజెస్ట్ చేయమని అడిగాను. సో ది టోల్డ్ ఇది బొంగరం. దిస్ ఈజ్ హౌ మై బెడ్ ఈజ్ రైట్ నౌ. ఇవన్నీ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి ఉదపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. గుడ్ మార్నింగ్. సో ఆల్రెడీ నేను డ్రెస్అప్ అయిపోయి వీడియో చేస్తున్నాను. ముందే అవుట్ఫిట్ చూపించి అంత ల్యాగ్ ఎందుకు అని చెప్పి. సో ఇవాళ వీడియో ఏంటంటే వాట్స్ ఇన్ మై మేకప్ బ్యాగ్. అండ్ ఆల్సో నేను ఇవాళ వైభవ్ జ్యువెలరీస్ వాళ్ళకి షూట్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. మీకు గుర్తుందా, నేను అప్పుడు నవరాత్రికి ఎవ్రీడే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జ్యువెలరీ. సో ఆ జ్యువెలరీ అంతా కూడా నేను వైభవ్ జ్యువెలరీస్ నుంచే తీసుకున్నాను. వీఆర్ గోయింగ్ టు షూట్ ఫర్ వైభవ్ జ్యువెలరీస్. అప్పుడు ఎప్పుడో చేయాల్సిన వీడియో ఇప్పుడు వెళ్ళి చేస్తున్నాను. మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కంటెంట్ ఏం చేయాలి అనుకుంటుంటే నాకు గుర్తొచ్చింది, నాకు మేకప్ అనేది రాదు కదా. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి ఏం నేర్చుకున్నానో చూపిద్దాం అనుకున్నాను. సో నేను రోజు చేసుకునే నార్మల్ న్యాచురల్, అది మేకప్ అనరు, మామూలుగా రెడీ అవ్వడం అంటారు, అది ఎలా రెడీ అవుతాను. అండ్ ఇవాళ నేను చేసుకునే మేకప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా నేను రెడీ అయ్యే ప్రోడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ మినిమలిస్ట్ సన్ స్క్రీన్. నాకు ఇది చాలా బాగా సెట్ అయింది స్కిన్కి. సో ఫస్ట్ టెస్ట్ తీసుకున్నాను, బాగుంటే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, ఎందుకన్నా మంచిది తక్కువ రేట్లో తీసుకుందామని చెప్పి. బాగా సెట్ అయింది. అండ్ నెక్స్ట్ నేను ఈ బనానా పౌడర్ అప్లై చేస్తాను అనమాట, దాని మీద కొంచెం ఫేర్ లుక్ రావడానికి. అండ్ తర్వాత ఈ ఐలైనర్, ఇది లాక్మీ ఐలైనర్ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే లాక్మీదే ఐకానిక్ కాజల్ యూజ్ చేస్తాను. దాని తర్వాత ఈ లిప్ లైనర్ అనమాట. లిప్ లైనర్ అవుట్లైనర్ పెట్టుకోవడం. ఇది వరకు నేను లిప్స్టిక్ ఎలా పెట్టుకునేదాన్ని అంటే లిప్ లైనర్ లేకుండా నార్మల్గా అప్లై చేసేసుకునేదాన్ని. లిప్స్ కూడా నార్మల్గా కనిపించేవి. బట్ ఇది పెట్టుకున్నాక ఏంటంటే లిప్స్టిక్ చాలా హైలైట్ అవుతుంది అనమాట. సో నాకు డిఫరెన్స్ అర్థమైంది, ఓకే ఇది లేకుండా అండ్ ఇది పెట్టుకొని అని. అండ్ నెక్స్ట్ ఈ లిప్స్టిక్, ఇది నా ఫేవరెట్ లిప్స్టిక్. నాకు మా అక్క నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది, నేను ఇంకా ఇదే యూజ్ చేస్తున్నాను. అంత బాగుంది. ఇది జస్ట్ 200 rupees కాస్ట్ అనుకుంటా. నాకు చాలా నచ్చింది, మళ్ళీ తీసుకోవాలి లిప్స్టిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్టే ఈ లిప్ బామ్ అప్లై చేసుకోవాలి, తర్వాత లిప్ లైనర్ అండ్ దెన్ లిప్స్టిక్ అనమాట. అండ్ ఈ రోజు యూజ్ చేసే ప్రోడక్ట్స్లోనే పిక్సీ బ్లష్ కూడా యూజ్ చేస్తాను, సో దట్ నా చీక్స్ అనేవి పింకీగా కనిపించడానికి. సో ఇప్పుడు నేను చేసుకునే మేకప్ ఏంటంటే ఎప్పుడైనా షూట్స్ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంకొంచెం గ్రాండ్గా కనిపించాలన్నప్పుడు నేను ఈ మేకప్ యూజ్ చేస్తాను అనమాట. సో ఏమేం ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనేది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేను చేసుకుంటూ మీకు చూపిస్తాను. ఓకే, అండ్ హియర్ ఇస్ ద మేకప్ బ్యాగ్ విచ్ యూ ఆల్ డోంట్ నో అబౌట్. ఇప్పటిదాకా నేను మీకు ఈ ప్రోడక్ట్స్ అనేవి ఏం యూజ్ చేస్తున్నానో చెప్పలేదు. చెప్తా అనే వీడియోలో అలా లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఇవాళ చేయబోతున్నాను రెడీ అవుతూ. ఒకసారి చూద్దాం దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో. ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెడీగా పెట్టేసుకుంటాను, సో దట్ మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది. ప్రోడక్ట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ముందే మనం మేకప్ స్టార్ట్ చేసే ముందే నేను లిప్ బామ్ అప్లై చేసుకుంటా లిప్స్కి. ఫస్ట్ మనం యూజ్ చేసేది ఫ్లికా మాయిశ్చరైజర్. మీరు ఇది వినే ఉంటారు, చాలా చోట్ల ట్రెండింగ్ అవుతుంది. అండ్ నాకు ఇది నా ఫ్రెండ్ మోని కొన్ని ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసింది. నేను ఇలా మేకప్ నేను రోజు చేసుకోవాలంటే షూట్స్ ఉన్నప్పుడు ప్రతిసారి నేను మేకప్ ఆర్టిస్ట్ని పిలుచుకోలేను కదా. సో నాకంటూ నేను మేకప్ చేసుకోవడానికి యూజ్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్ చెప్పు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి అని అడిగాను. సో దాని కొన్ని ప్రోడక్ట్స్ చెప్పింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లికా మాయిశ్చరైజర్. చాలా బాగుంటుంది. మిల్క్ క్రీమ్. ఓకే, నేను అప్లై చేసుకున్నాను. అండ్ ఇది అప్లై చేసుకున్నాక ఒక 5 minutes అట్లా వదిలేయాలి డ్రై అయ్యేదాకా. ఈ మధ్యలో ఏంటంటే నేను స్పెక్స్ పెడుతూనే ఉంటాను, ఎందుకంటే నాకు కనిపించదు కాబట్టి మాట్లాడేటప్పుడు. నేను హ్యాండ్తోనే రబ్ చేసుకుంటా అనమాట, ఏ బ్రష్ యూజ్ చేయను, నాకు అది అలవాటు. అలా ఎక్కడైనా కనిపించినప్పుడు నీట్గా ఇలా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకోవచ్చు. బ్రష్ కన్నా ఇదే ఈజీ అనిపిస్తుంది. షైన్ అవుతుంది చూసారా స్కిన్, చాలా బాగుంటుంది ఇది. సో మోని నాకు చెప్పింది ఎప్పుడైనా మేకప్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, ఆ తర్వాతే స్టార్ట్ చేసుకోవాలి మేకప్ అని. సో ఎప్పుడైతే మనం ఫేస్ మొత్తం అప్లై చేసేసాము ఒక 5 minutes ఆగి మేకప్ స్టార్ట్ చేద్దాం. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కాబట్టి నేను మళ్ళీ మా అక్కకి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇది మేకప్ బేస్ అనమాట, ఇది కంపల్సరీ ఉండాలి మాయిశ్చరైజర్.
నెక్స్ట్ నేను అప్లై చేసేది ఒక గ్లాసీ ఫినిషింగ్ కావాలి అంటే ఇది కంపల్సరీ యూజ్ చేయాలి. స్విస్ బ్యూటీ వాళ్ళది హైలైటింగ్ ప్రైమర్ అనమాట. మాయిశ్చరైజర్ తర్వాత మనం ప్రైమర్ అప్లై చేసుకుంటున్నాం. అప్లై చేసేసుకున్నా. ఇప్పుడు మనం నెక్స్ట్ డార్క్ కన్సీలర్, లైట్ కన్సీలర్. ఇప్పుడు ఏది డార్క్ ఏది లైట్ అనేది మనం అప్లై చేసుకుంటే హ్యాండ్ మీద తెలుస్తుంది. సో మనకి ఏవైతే చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా అవి కవర్ చేసుకోవడానికి అనమాట. సో నేను లైట్ ఏది డార్క్ ఏది చూసుకుంటా. ఇది లైట్ ఉంది, ఇది డార్క్, కరెక్ట్. సో ముందు డార్క్ కన్సీలర్ అప్లై చేసుకోవాలి, దాని తర్వాత లైట్ కన్సీలర్. స్పెక్స్ తీయాల్సి వస్తుంది గైస్. ఈ కన్సీలింగ్ పార్ట్ నాకు అంత బాగా వచ్చినట్టు అనిపించట్లేదు, కానీ ఏదో నా బెస్ట్ నేను ట్రై చేసిన. సో ఇందులో ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంటరీ వేయకండి, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి. బట్ చెప్పడం అయితే చెప్తున్నా, నాకు తెలిసింది. సో డార్క్ కన్సీలర్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం లైట్ కన్సీలర్ తీసుకొని సేమ్ ఎక్కడుందో అక్కడే మళ్ళీ అప్లై చేసుకోవడం అనమాట. మా అక్క లేనందుకు నాకు ఎన్ని తిప్పాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి. ఫౌండేషన్లో కొంచెం ఈ ఇల్యూమినేటర్ కూడా యాడ్ చేయమనింది, సో దట్ ఎక్కడ కూడా ప్యాచీగా కనబడకుండా ఉంటాయని చెప్పి. సో ఫౌండేషన్ వచ్చేసి నేను యూజ్ చేసింది ఇది ఫరెవర్ 52. వీటన్ని లింక్స్ వెతికి పెడతాను డిస్క్రిప్షన్లో. కొంచెమే అప్లై చేయమని. అండ్ ఇందులోనే ఇల్యూమినేటర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం నేను బ్లెండర్తో చేస్తాను. నేను జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్తో మళ్ళీ అవుతుందా లేదా అని ఐఎమ్ స్కేర్డ్. సో నీట్గా అయితే బ్లెండ్ చేసేసుకున్నాను ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చేసి మనం కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయాలి. ఇది కూడా ఫరెవర్ నుంచి అనమాట. 2 way కేక్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. దీని కింద ఒక పఫ్ వస్తుంది అనమాట. దీంతోనే మనం అప్లై చేసుకోవాలి. నా ఫేస్ స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ ఈ లూజ్ పౌడర్ ఉంది కదా, కొంచెం చేతులు తీసుకొని దీన్ని మనం ఈ బ్రష్తో ఇలా అంతే. అండ్ నెక్స్ట్ కమింగ్ పార్ట్ ఐ మేకప్. ఈ ఐ షాడో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది ఐ షాడో ప్యాలెట్. సో ఇప్పుడు నేను రెడ్ వేసుకున్నాను కాబట్టి రెడ్కి రెడే బాగోదు. ఐ విల్ గో విత్ న్యూడ్ కలర్. ఈ న్యూడ్ ఉంది కదా, నాకు ఎందుకో కొంచెం న్యూడ్ లుక్తోనే వెళ్ళాలనిపిస్తుంది. లిప్స్టిక్ కూడా న్యూడే పెట్టుకుంటా కాబట్టి షాడో కూడా అంత ఓవర్గా కాకుండా కొంచెమే అప్లై చేస్తాను. ఇప్పుడు ఉంది అసలైన పార్ట్. నాకు ఇది ఎప్పుడు పెట్టుకున్నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి. అవి చిన్న కళ్ళు కాబట్టి నేను సన్నగా పెట్టుకుంటున్నాను. అప్పుడే కళ్ళ నుంచి నీళ్ళు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు లైనర్ని అంత పర్ఫెక్ట్గా వచ్చేలా పెట్టుకోను. నాకు మెయిన్లీ కళ్ళంత క్లియర్గా కనిపించవు, సైట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. నా కళ్ళ నుంచి ఈజీగా వాటర్ వచ్చేస్తాయి. సో నార్మల్గా ఇలా సన్నగా పెట్టుకొని వదిలేసాను. నేను ఇది షేడ్ చెరీ బ్రౌన్ 06 అనమాట. బోల్డ్ మ్యాట్ లిప్ లైనర్ వాడుతున్నాను. ఇక్కడ మన లిప్ ఏదైతే ఉందో మనం డ్రాయింగ్ ఎలా వేస్తాం అలా అవుట్లైనర్ వేసుకోవాలి. ఇక్కడ లైన్ వేసుకున్నాక జాయిన్ చేసుకోవాలి. లోపల కూడా కొంచెం లిప్స్టిక్ లాగా అప్లై చేసుకుంటా. సో దట్ కొంచెం రెడ్డిష్ షేడ్ వచ్చింది కదా, దీనిపైన నేను న్యూడ్ లిప్స్టిక్ అప్లై చేస్తాను. దిస్ ఇస్ ద షేడ్. ఇప్పుడు మనం లిప్స్టిక్ అప్లై చేసుకున్నాక లైనర్ ఏదైతే ఉందో దాంతో ఒకసారి మళ్ళీ హైలైట్ చేసుకుందాం. అంతే. ఐబ్రోస్ రా బాబోయ్, నాకు ఇది అస్సలు రాదు. ఏదో ట్రై చేసుకొని అప్లై చేసుకుంటూ ఉంటా. ఈ ఐబ్రో డిఫైనర్ ఇది తీసుకున్నాను అనమాట. దీంట్లో మనకి 4 ఉంటాయి కలర్స్. ఎప్పుడైనా బ్లాక్ అప్లై చేయకూడదు అని చెప్తుంది మోని. బ్రౌనే తీసుకోవాలి. బ్లాక్ అప్లై చేస్తే చాలా డార్క్గా కనిపిస్తుంది అనమాట. సో బ్రౌన్ మాత్రం
రెండిట్లో ఏదైనా కలర్ యూస్ చేయొచ్చు. సో నేను బ్రౌన్తో వెళ్తున్నా. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మార్క్ పెట్టుకుంటే ఈ మార్క్ నుంచి ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ దీన్ని కలిపి మొత్తం రబ్ చేయకూడదంట. పెట్టాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ వేసుకొని పైన జస్ట్ ఒక గీత ఇలా గీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. దీన్ని ఇప్పుడు ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా పైకి టువర్డ్స్ అప్వర్డ్ ఇలా 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 చేయాలి. నేను నేర్చుకుంది మాత్రమే చెప్తున్నాను, ప్లీజ్ నన్ను తిట్టుకోకండి. దీనికి డిఫరెన్స్ చూడండి. వాటర్ వచ్చేస్తుంది. ఇలా మన కంట్లో నుంచి వాటర్ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇద్దరు క్లాత్ అయినా పెట్టేస్తాం లేదా హ్యాండ్ అయినా పెట్టేస్తాం, అలా చేస్తాం కదా. సో అలా చేస్తే మనం వేసుకున్న మేకప్ అంతా స్పాహా అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఒక సేఫ్టీ బెడ్ తీసుకొని దానితో ఎక్కడైతే వాటర్ వస్తుందో జస్ట్ ఇలా ఇలా చేసుకుంటే వాటర్ వెళ్ళిపోతుంది, సింపుల్గా కూడా క్లియర్ అయిపోతుంది. ఇవాళ కష్టపడి ఐబ్రోస్ పెట్టేసుకున్నాను. కాజల్ చాలా సన్నగా అంతే. నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్ పిక్సీ బ్లష్. ఏదైనా ఫస్ట్ ట్రై చేశాకే బాగుందంటేనే ఐ విల్ గో విత్ ద బెస్ట్ వన్స్, అంటే ఎక్కువ కాస్ట్ ఉన్నది. సో ఫస్ట్ ఎప్పుడైనా తక్కువ ప్రైస్ ఉన్నదే చూస్ చేసుకుంటా. ఇది నాకు 1300 చేయించుకొచ్చింది అండ్ నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇలా ఒక 2 డాబ్స్, ఇలా ఒక 2 డాబ్స్, మళ్ళీ ముక్కు మీద చేసేదాన్ని. అంటే ఇలా రబ్ చేసేదాన్ని, రబ్ చేయకూడదు, డాబ్ ఇట్. డాబ్ చేస్తే ఇలా అప్వర్డ్స్ అంతే. సో ఇది కూడా అంతే. చూసారా ఇది యాడ్ చేయగానే ఎంత బాగుందో. ఇది పెట్టుకున్నాం కదా బ్లష్, దీనిపైననే కొంచెం షైన్ అయ్యే బ్లష్ని అట్లా బ్రష్తో జస్ట్ స్ప్రెడ్ చేస్తా. ఈ బ్లష్ ఉంది కదా, సో దీంతో కొంచెం ఇలా తీసుకొని ఊదుకొని మన మేకప్ పార్ట్ ఇంక ఇప్పుడు డన్. లాస్ట్ పార్ట్ ఒక్కటి ఉంటుంది, అది ఒక్కటి ఒక ఫేస్లో గ్లో వచ్చేస్తుంది అనమాట. అదే మెయిన్ ప్రోడక్ట్ అండ్ దట్ ఈజ్ మెకాజ్నియా అనే బ్రాండ్లో ఇది సెట్టింగ్ స్ప్రే అనమాట. మీరు ఒకవేళ బడ్జెట్ ఫ్రెండ్లీలో చూస్తున్నట్టయితే ఫిక్స్ స్ప్రే ఒకటి ఉంటుంది, అది నేను ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది నాకు 1800 పడింది. ఆల్వేస్ వీ వాంట్ టు గో విత్ ద బెస్ట్ కదా. సో నేను మీరు కాస్ట్ గురించి చూడకుండా బెస్ట్ సెట్టింగ్ స్ప్రే సజెస్ట్ చేయమని అడిగాను. సో ది టోల్డ్ దిస్ వన్ వుడ్ బీ ద బెస్ట్. ఇది మనం ఇప్పుడు ఏం చేయాలంటే మేకప్ అంతా అయిపోయింది కాబట్టి ఇలా స్ప్రే చేసేసుకోవాలి. ఓకే, అండ్ ఎప్పుడైనా సెట్టింగ్ స్ప్రే చేసుకునేటప్పుడు దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి కొట్టుకోవాలి, మరీ ఇంత దూరం ఇలా. జస్ట్ అంతే, ఒక్కటేసారి అంతే. సో ఇది సెట్ అయిపోతుంది. నాకు ఇంకో దిక్కు లేక స్పెక్స్ పెట్టేసుకుంటున్నాను. అమ్మయ్య. సో దిస్ ఈజ్ మై మేకప్ గైస్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఎందుకంటే నేర్చుకుని మీకు కూడా కొంచెం హెల్ప్ అవ్వాలని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్పాను నేను చేసుకునేది. సో ఇప్పుడైతే నేను క్విక్గా వెళ్ళి ఫైనల్ లుక్ రెడీ చేసుకొని వచ్చేస్తాను. బ్యాంగిల్స్ అంటూ ఏం వేసుకోవాలనుకోవట్లేదు, బికాజ్ అక్కడ జ్యువెలరీ దగ్గర బ్యాంగిల్స్ వేసుకొని షూట్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే జ్యువెలరీ కూడా డిఫరెంట్ వేసుకోవాలి, మళ్ళీ తీసి పెట్టి ఎందుకని నేను చైన్ కూడా ఏం వేసుకోవట్లేదు. సో హెయిర్ మాత్రం లూజ్గానే వదులుదాం అనుకుంటున్నా. అండ్ మీకు తెలుసా, నేను ఎక్కువ హెయిర్ కోమ్ చెయ్యను. నా హెయిర్ సెట్ అయిపోవాలంటే నేను ఏం చేస్తాను తెలుసా, ఇలా అనుకుంటాను. ఎప్పుడైతే ఇలా రివర్స్ చేస్తామో హెయిర్ అనేది ఆటోమేటిక్గా ఇలా సెట్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు కోమ్ అండ్ సెట్ ఇట్. ఇలా సెట్ అయిపోతుంది అంతే. నేను ఎప్పుడు అదే చేస్తాను. ఇక నా అవుట్ఫిట్ చూపించేస్తాను. వెయిట్, బొట్టు పెట్టుకోవాలి. పెద్దగా ఉందేమో అనుకుంటున్నా. ఉందా? బాగానే ఉంది కదా. ఓకే, ఇది ఉన్నాయి చేస్తున్నాను. సో ఇది నా అవుట్ఫిట్. ఇది నేను మింత్రా నుంచి తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా అసలు. నేను ఈ దుప్పట్ట హైలైట్ తెలియాలని చెప్పేసి స్టెప్స్ పెట్టకుండా ఇలా 1 స్టెప్ వదిలేసాను. చాలా చాలా బాగుంది. క్లియర్గా నేను అక్కడ స్టోర్లో తీసుకున్నప్పుడు చూపిస్తాను వీడియో. ఓకే,
సో ఇప్పుడు నేను ఫస్ట్ నా బెడ్ ఎంత మెస్సీగా ఉందో చూస్తారా. దిస్ ఈజ్ హౌ మై బెడ్ ఈజ్ రైట్ నౌ. ఇవన్నీ సర్దుకున్నాకనే ఐ కెన్ స్టార్ట్ అనమాట. నా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తుందా? హాయ్ చెప్పు. హలో మా క్యూటీ బేబీ. ఓకే, సో అన్నీ సర్దేసుకున్నాను గైస్. ఇంకా డైరెక్ట్గా మనం స్టోర్లో కలుద్దాం. ఓకే, బాయ్ చెప్పు. ఇంకా బొంగరం స్టార్ట్ అయిపోతాను. డైరెక్ట్గా అక్కడికి కలుద్దాం. యాజ్ యూజువల్ ఆటోలో స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి జనరల్ బజార్. ఆఫ్టర్ 50 minutes ఆఫ్ ట్రావెల్ ఐ రీచ్ ది స్టోర్ అనమాట. గూగుల్ మ్యాప్స్లో వైభవ్ ఫ్యాషన్ జ్యువెలరీ జనరల్ బజార్ అని టైప్ చేయగానే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అండ్ హియర్ కమ్స్ ద స్టోర్. చలో లోపలికి వెళ్ళిపోదాం పదండి. హాయ్ చెప్పండి. హాయ్. వాళ్ళకి 2 reels కావాలని అడిగారు. సో 2 కాన్సెప్ట్స్ ముందే రాసుకొని ఏ జ్యువెలరీ వీడియోస్లో చూపించాలనేది ప్లాన్ చేసుకొని ఇద్దరి ఐడియాస్తో స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఆ వీడియోకి ఎలా ప్లాన్ చేద్దామని ఆలోచించడం కంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో కనుక్కొని వాళ్ళకి కావాల్సినట్టుగా స్క్రిప్ట్ రాసుకుంటే బెటర్ అని అక్కడే ప్రిపేర్ చేసి ఇంట్లో ఆ వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను. అండ్ కొన్ని డైరెక్ట్గా ఆన్ స్క్రీన్ మాట్లాడే షార్ట్స్ కూడా తీసుకున్నాము. నేను ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడే ఏం జ్యువెలరీ వేసుకొని వెళ్ళలేదు కదా. సో వీడియోలో ప్లెయిన్గా కనిపించకూడదని ఈ హారం అయితే పెట్టుకున్నాను. ఆయన షార్ట్ హారం కూడా వేసుకోమంటే వద్దు, చాలా హెవీ లుక్ వచ్చేస్తుందని సింగిల్ హారం ఉంచేసాను. అండ్ ఈలోపే ఈ స్టోర్ ఓనర్ వచ్చారనమాట. ఆయనతో మాట్లాడి దెన్ షూట్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఓన్లీ జ్యువెలరీ షాట్సే తీసుకొని తర్వాత నేను వేసుకునేవన్నీ షూట్ చేశాము. మధ్యలో కస్టమర్స్ రావడం వల్ల ఆగి ఆగి వీడియోస్ తీయాల్సి వచ్చిందనమాట. ఆ గ్యాప్లోనే ఏదైనా తిందామని వేడివేడిగా ఒక సమోసా తినేసాను. వర్క్ మధ్యలో నేను అసలు ఏం తినను, నాకేం తినాలనిపించదు. బట్ కానీ ఎండ వల్ల బాగా నీరసంగా అనిపించి ఐ హ్యాడ్ వన్ సమోసా. ముందే సెకండ్ రీల్ షూట్ చేసాం. ఇది ఫస్ట్ రీల్ అనమాట. ఒక్కొక్క జ్యువెలరీ మార్చి వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కొక్కటి వేసుకొని రీల్ మోడ్లో షూట్ చేసాము. లాంగ్ హారం, షార్ట్ హారం, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, మళ్ళీ హారం చేంజ్, ఇలా చాలాసార్లు జ్యువెలరీ మార్చి పెట్టుకునే పేషెన్స్ ఉండాలి. కొన్ని ఇయర్ రింగ్స్ హెవీగా ఉంటాయి అండ్ అంతసేపు క్యారీ చేయాల్సి వస్తుంది. జ్యువెలరీ పెట్టుకుంటున్నామనే హ్యాపీనెస్ ఒకవైపు ఉంటుంది అండ్ ఇన్ని మార్చాలన్న ఒక ఆలోచన ఇంకొకటి మైండ్లో ఉంటుంది. అలా కొన్ని ఇష్టంగా కొన్ని కష్టంగా ఉంటాయి అనమాట. బట్ ఎంత ఎండ వల్ల చిరాకు వచ్చినా ఆర్ ఏమనిపించినా ఎండ్ ఆఫ్ ద డే యూ మస్ట్ క్యారీ దట్ స్మైల్. స్టోర్ లోపలే ఉన్నారు, ఏసీ ఉంటుంది కదా అనుకోవచ్చు. వాయిస్ డిస్టర్బెన్స్ రాకూడదు కాబట్టి ఫ్యాన్స్ ఏసీ అన్నీ ఆఫ్ చేసి తీయాల్సి వస్తుంది. అండ్ మెల్లమెల్లగా మనకు తెలియకుండా చిరాకు స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు స్టాండ్ ఫర్ అవర్స్ అండ్ గెట్ ద షూట్ డన్. అండ్ ఇది నా హాఫ్ సారీ లుక్ అనమాట. షూట్ ఫినిష్ అయ్యే టైంకి చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో. దాట్స్ హౌ ఐ ఎండెడ్ ది షూట్. అండ్ మళ్ళీ ఆటోలో రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. నా హాఫ్ సారీ అండ్ నా మేకప్ లుక్ అలాగే నా షూట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా మేకప్ మీకు హెల్ప్ అవుతుందని మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి. ఆల్సో డు నాట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you all very soon in the next video. Love you all. Take care.